గౌరవ సభ్యులు జానంపల్లి అనిరోధ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చాను. అధ్యక్ష, ఒక సబ్మిషన్ అధ్యక్ష, మొన్నటి వరకు లెజిస్లేటివ్ సైట్ అధ్యక్ష నాకు క్వశ్చన్ వేరేది ఉంటే అది చేంజ్ అయింది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్ష. ఆ క్వశ్చన్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇది అరవిందో పొల్యూషన్ క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. సో ఐ రిక్వెస్ట్ ఈ సెషన్లో ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలని అధ్యక్ష. ఇంతకుముందు గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడింది అధ్యక్ష పొల్యూషన్ గురించి. అధ్యక్ష 2017లోని అధ్యక్ష వ్యవసాయ శాఖ అధ్యక్ష ఈ పొలపల్లి ఎస్సీజెడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష అసలు వ్యవసాయమే చేయలేము పొల్యూషన్ వల్ల అని చెప్పేసి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష థర్డ్ సెషన్లో కూడా నేను ఈ పొల్యూషన్ గురించి మాట్లాడిన తర్వాత కూడా అధ్యక్ష 31 జూలైలో మాట్లాడిన అధ్యక్ష 31 ఆగస్టు నాడు అధ్యక్ష ఇది సాక్షి పేపర్ అధ్యక్ష అరవిందో ఆమ్నిల్ కంపెనీ నుండి అధ్యక్ష వాటర్ మొత్తం పొల్యూటెడ్ వాటర్ విచ్చలవిడిగా పైప్ లైన్ల ద్వారా ముద్రేట్పరి చెరువుకి మొత్తము విరిసినట్టు ఇది మొత్తం ఫోటోస్ ప్రూఫ్తో సహా అధ్యక్ష పేపర్లు వచ్చింది. అదే కాకుండా అధ్యక్ష 10 అక్టోబరు సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 24 నాడు, 31 ఆగస్టు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో 31 ఆగస్టు అధ్యక్ష. అంటే సెషన్లో మాట్లాడిన తర్వాత కూడా పొల్యూషన్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షనే తీసుకుంటలేదు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మొన్న వాళ్ళకందరికీ నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత నోటీసులు పంపించాను అధ్యక్ష. అయితే రైతులు ఇట్లా పొల్యూషన్ వచ్చినప్పుడు రైతులు ఫోన్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు 7 అక్టోబర్ నాడు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష అప్పుడు వాటర్ వాళ్ళు వదులుతున్నారు అధ్యక్ష. లైవ్లో నేను కూడా చూస్తాను. వాటర్ వదిలిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పీసీబీ సభ్యులు అధ్యక్ష 26 అక్టోబర్ నాడు వచ్చింది. అంటే అంతా ఆగిపోయిన తర్వాత అంతా సర్దుకున్న తర్వాత 26 అక్టోబర్ నాడు వచ్చి మళ్ళీ వీళ్ళని మొన్న 11th 12th ఈ మంత్ 11th నాడు పిలుస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే నేను క్వశ్చన్ పెట్టింది కాబట్టి 11th నాడు డిసెంబర్లో పిలిచిన తర్వాత రైతులు పాపం కిరాయిలు పెట్టుకొని పొల్యూషన్ బోర్డుకి సనత్ నగర్ వెళ్తే అధ్యక్ష వాళ్ళకి ఏమని చెప్పినారు తెలుసు అధ్యక్ష 3 గంటలు కూర్చోబెట్టిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టమని చెప్పినారు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? మొత్తం చుట్టుపక్కలంతా రైతులు వ్యవసాయమే చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి నష్టపరిహారాన్ని కట్టియాలి. ఇంకోటి అధ్యక్ష ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరెక్ట్గా నామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఖచ్చితంగా పొల్యూషన్ రాదు అధ్యక్ష. 90% ఇంప్లిమెంట్ చేసినా కానీ పొల్యూషన్ రాదు అధ్యక్ష. ఈరోజు రైతులు ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష? ఫార్మా కంపెనీస్ అంటే పొల్యూషన్ వస్తాయని. గత 10 సంవత్సరాల్లో పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోదు అధ్యక్ష. నేను కూడా పోయినాను కోర్టుకి. రెడ్ కేటగిరీ జోన్ ఉన్న ఇండస్ట్రీస్ 1 కిలోమీటర్ లోపల ఉంటే షిఫ్ట్ చేయాలంటే పోయిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు 2 ఏళ్ళ షిఫ్ట్ చేస్తామని ఎన్జీటీకి అప్పుడు పెట్టినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా సబ్మిషన్ చేసినా కానీ కూడా అధ్యక్ష ఈ రోజుకి అలాంటి ఫ్యాక్టరీ షిఫ్ట్ కాలేదు అధ్యక్ష. ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రైతులకి మా ముదిరాజ్ బిడ్డలకు కూడా కంపెన్సేషన్ కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు అనిరుద్ రెడ్డి గారు ఈరోజు 26 అక్టోబర్కు సంబంధించి అదేవిధంగా ఆగస్ట్ 24లో కూడా అరబిందో అమాన్యుయల్ కంపెనీకి సంబంధించిన అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వ్యవసాయ శాఖకు సంబంధించి మేము కూడా కోరుతాం అధ్యక్ష. వ్యవసాయ శాఖకు సంబంధించిన నివేదిక సంబంధించి మరొక మారు నివేదిక కోరుతాం. మళ్ళా కాలుష్యానికి సంబంధించి ఎక్కడైనా పీసీబీ నామ్స్కు వ్యతిరేకంగా పరిశ్రమలకు సంబంధించిన వారి డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగినా కానీ వెనువెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. పీసీబీ నామ్స్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చేసే ప్రయత్నంలోనే పూర్తి స్థాయిలో మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారుల నుంచి మరి మాకు వచ్చిన నివేదిక ప్రకారం కూడా సార్ ఈరోజు మరి ఎన్జీటీకి సంబంధించిన నివేదిక 2023లో మరి వారి నివేదిక ఆ రోజు వారు ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడ కూడా ఈ పరిశ్రమల నుంచి డిశ్చార్జ్ కావటం లేదని వ్యర్థ విస్తరణ జరుగుతలేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు గౌరవ సభ్యులు చెప్తా ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి వ్యవసాయ అధికారులను కూడా మేము కోరుతాం. మరి ఎక్కడెక్కడైతే వారి వ్యవసాయానికి సంబంధించిన భూములు దీనివల్ల
నష్టపోతూ ఉన్నారో, పీసీబీకి సంబంధించిన నామ్స్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ కావటం లేదో తప్పకుండా మరొకసారి మేము దాన్ని రీఅజ్యూర్ చేస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులకి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తాం. క్వశ్చన్ నంబర్ 548. రాష్ట్రంలో నూతన టీజీఐఐసి పార్కుల ఏర్పాటు. గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మొదటి సమాధానం, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణలో కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ టీజీఐఐసి తెలంగాణ రాష్ట్రంలో 35 ప్రదేశాలకు వర్తింపజేస్తూ 13,741 ఎకరాల భూమిని గుర్తించింది. అధ్యక్ష, రెండవ ప్రశ్నకు సమాధానం, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు నిమిత్తం గుర్తించిన ప్రదేశాల్లో 13,741 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించడం జరిగింది. ఇందులో 2,338 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 7,638 ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్ భూమి, 3,765 ఎకరాలు పట్టా భూమిని తగిన ప్రక్రియ చేపట్టడం ద్వారా సేకరించాలని ప్రతిపాదించాం. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం, పై ప్రదేశాల్లో రెవెన్యూ అధికారుల నుండి భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకున్న తర్వాత లేఅవుట్లు తయారు చేసి అవసరమైన అనుమతులన్నిటిని కూడా పొందిన తర్వాత పారిశ్రామిక పార్కు ఏర్పాటు నిమిత్తం అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. అధ్యక్ష, గౌరవ సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష,